సామ్సంగ్లో ఎన్నో స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, కానీ మనం వెయిట్ చేస్తుంది S24 సిరీస్ గురించి. దాంట్లో కూడా S24 అల్ట్రా గురించి మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. దీని గురించి కొన్ని లీక్స్, రూమర్స్ ఇవన్నీ వచ్చాయి. ఇంకా ఫోన్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం. చాలా లీక్స్ వచ్చాయి. దీంట్లో ఫస్ట్ లీక్ డిస్ప్లే 2023లో S23 అల్ట్రా అయినా లేకపోతే S22 అల్ట్రా అయినా దేంట్లోనైనా కూడా ఫ్లాగ్షిప్ ఫోన్లో కర్వ్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు వీళ్ళు అల్ట్రా మోడల్స్లో. కానీ ఈసారి మాత్రం S24 అల్ట్రాలో ఫ్లాట్ డిస్ప్లే తీసుకురాబోతున్నారు. ఇది నాకు ఎందుకు బాగా నచ్చింది, ఎందుకంటే మనం కర్వ్ డిస్ప్లే యూస్ చేసినప్పుడు అది చాలా బాగా కనబడుతుంది, ఎర్గోనామిక్గా కనబడుతుంది. కాకపోతే కింద పడ్డప్పుడు ఎడ్జెస్కి తాగినా కూడా ఫోన్ క్రాక్ అవ్వడము లేకపోతే డిస్ప్లే పగిలిపోవడం ఉంటుంది. కానీ ఫ్లాట్ డిస్ప్లేతో అలా ఉండదు. మనం iPhone 15 Pro 15 Pro Maxలో టైటానియం డిజైన్ చూసాం. ఈసారి S24 అల్ట్రాలో టైటానియం డిజైన్ చూడబోతున్నాం. కొన్ని లీక్స్ అండ్ ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి. ఇవి మీరు డిస్ప్లే మీద చూసుకోవచ్చు. బ్యాక్, ఫ్రంట్, సైడ్ అన్ని లీక్ అయ్యాయి. ఇంకా ఫోన్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం. అండ్ ఈసారి S24 అల్ట్రా గొరిల్లా గ్లాస్ ఆర్మర్ తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కంటే ఇంకా టఫ్ గా ఉంటుందని న్యూసెస్ అయితే వస్తున్నాయి. అండ్ దీంట్లో ఇంకా మనకి సైడ్ బటన్స్ ఉంటాయి కదా, పవర్ బటన్ అయినా వాల్యూమ్ బటన్ అయినా అవి కూడా ఇంకా కొంచెం థిక్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. S23 అయినా S22 అల్ట్రాలో అయినా కూడా థిన్ బటన్స్ అయితే ఉండేవి, కానీ దీంట్లో మాత్రం ఇంకొంచెం థిక్కర్ గా ఉండబోతున్నాయి. డిస్ప్లేలో బెజిల్స్ కూడా చాలా థిన్ ఉండబోతున్నాయి. ఈసారి సిమెట్రిక్ గా కూడా ఉండబోతున్నాయి. S23 అల్ట్రాలో థిక్కర్ బెజిల్స్ ఉండేవి, కానీ చిన్ కూడా కొంచెం థిక్కర్ గా ఉండేది. S24 అల్ట్రాలో మాత్రం చాలా సన్నగా ఉండబోతుంది. ఈసారి చాలా నాజుగ్గా కనబడుతుంది. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా ఈసారి 2600 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. ఇది iPhone 15 Pro Max కంటే ఎక్కువ. iPhone 15 Pro Maxలో 2000 నిట్స్ ఉంది, అండ్ దీంట్లో మాత్రం 2600 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంది. S24 అల్ట్రా టైటానియం డిజైన్తో వస్తుంది కాబట్టి కలర్స్ కూడా టైటానియం అనే నేమ్ అయితే ట్యాగ్ చేశారు. టైటానియం ఎల్లో, టైటానియం గ్రే, టైటానియం బ్లాక్ ఇలా అయితే తీసుకొస్తున్నారు. సో దీని గురించి కూడా మనం వెయిట్ చేయాలి. S24 అండ్ S24 అల్ట్రాలో కూడా సేమ్ కలర్స్ రాబోతున్నాయి. అండ్ దీంట్లో ఇంకా 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 25 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. నెక్స్ట్ బిగ్గెస్ట్ చేంజ్ వచ్చేసరికి S24 అల్ట్రా సాఫ్ట్వేర్లో ఈసారి సాఫ్ట్వేర్లో AI ఇంటిగ్రేషన్ ఉండబోతుంది. సో ఇది ఆల్రెడీ టాప్ మోస్ట్ UI, వన్ UI అంటే మనకి స్మూత్ ఉంటుంది, రిలయబుల్ ఉంటుంది, చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా కస్టమైజ్ చేసుకునేలాగా ఉంటుంది వన్ UI అయితే. సో దీంతో AI జత కడుతుంది కాబట్టి ఇంకా పవర్ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ దీంట్లో టీజర్స్ కూడా వచ్చాయి, గెలాక్సీ AI అని. AI ఇంటిగ్రేషన్స్ తో సాఫ్ట్వేర్ కూడా చేంజ్ అవ్వబోతుంది. దాని గురించి కూడా మనం వెయిట్ చేయాలి. నార్మల్ గా అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది, కానీ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఫర్ గెలాక్సీ అని వీళ్ళు తీసుకొస్తున్నారు. కొంచెం కస్టమైజ్ చేసి ఓవర్ క్లాక్ గా దీన్ని తీసుకొస్తారు. సో ఇది కొంచెం పవర్ఫుల్ గా కూడా ఉంటుంది ఈ చిప్ సెట్. సామ్సంగ్ S24 అండ్ S24 అల్ట్రా మాత్రం ఎక్సినోస్ 2400 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది నాకు ఒక్క డౌన్ గ్రేడ్ ఏంటంటే సామ్సంగ్ S24 అండ్ S24 ప్లస్ ఇవి రెండు మంచి స్మార్ట్ ఫోన్స్ అయినప్పటికీ ఈ ప్రాసెసర్తో హీటింగ్ ఇష్యూస్ రావచ్చు మనం గేమ్స్ ఆడినప్పుడు లేకపోతే హెవీ టాస్క్ చేసేటప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసే ఉన్నాం, మనం స్నాప్డ్రాగన్ అయినా లేకపోతే మీడియాటెక్ ప్రాసెసర్తో కంపీట్ చేస్తే ఇది ఎక్సినోస్ అనేది చాలా లోనే ఉంటుంది. ఈసారైనా ఈ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్తో ఏం చేస్తుందో చూడాలి. S24 అల్ట్రాలో 12GB 256GB నుంచి స్టార్ట్ అవుతుంది. 512GB 1TB వరకు ఈసారి స్టోరేజ్ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీరు. సో మీరు ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా తీయొచ్చు ఇంకా. అండ్ AI నేను చెప్పాను కదా ఇంతకుముందు, సాఫ్ట్వేర్లో ఇంటిగ్రేషన్ చేస్తున్నారు వీళ్ళు. మనం ఏదైనా ఫోన్ కాల్ చేసినప్పుడు మనం తెలుగులో మాట్లాడినా కూడా వాళ్ళకి ఇంగ్లీష్ అయినా ఇంకా జాపనీస్ అయినా ఏ లాంగ్వేజ్కి అయినా మనం కన్వర్ట్ చేసేలాగా రియల్ టైం కన్వర్ట్ చేస్తుంది ఈ సాఫ్ట్వేర్, ఈ AIతో. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ ఫోన్ రిలీజ్ అయ్యాక, ఈ సాఫ్ట్వేర్ రిలీజ్ అయినాక మనకు తెలుస్తుంది AI వన్ UIలో ఎలా ఉండబోతుందో. కెమెరా డిపార్ట్మెంట్లో S24 అల్ట్రా బిగ్గెస్ట్ కట్ ఆఫ్ చేసింది. పెరిస్కోపిక్ లెన్స్ ఈసారి దీంట్లో తీసేసి 5x టెలిఫోటో లెన్స్ అయితే దీంట్లో ఆప్టింగ్ చేసింది. ఎందుకంటే 10x పోర్ట్రైట్ షాట్స్ అంటే మనం చాలా లాంగ్ ఉండాలి కాబట్టి ఈసారి 5x iPhone 15 Pro Maxలో మనకి 5x టెలిస్కోపిక్ లెన్స్ ఎలా ఉందో దీంట్లో కూడా అలానే తీసుకొచ్చారు. సో 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అండ్ ఇంకా మిగతా సెన్సార్స్ కూడా సేమ్, కాకపోతే ఇంప్రూవ్మెంట్స్ మాత్రం చాలా బాగుండబోతున్నాయి విత్ AIతో కలిపి. కాబట్టి మనకి పిక్చర్ క్వాలిటీ అనేది ఇంకా బాగా ఇంప్రూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి దీంట్లో. అండ్ S24 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సర్ ఉంది కదా, దాంతో 12 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని ట్రాక్ చేసి వీళ్ళు ఆప్టిమైజ్ చేసి ఇంకా క్లియరర్ పిక్చర్స్ ని తీసుకొచ్చేలాగా చేస్తున్నారు. సో ఇది ఒక బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఈ కెమెరా సెక్షన్ లో. అండ్ ఇంకా దీని రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే Jan 17th అని అంటున్నారు, కానీ ఇంకా ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. ఒక 5-6 days లో ఇది కన్ఫర్మ్ అవుతుంది, 17th లేకపోతే 18th అనేది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేసి S24 అల్ట్రాలో ఇంకేం ఫీచర్స్ ఉన్నాయో రిలీజ్ అయినాక తెలుస్తుంది కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్, టేక్ కేర్.